Hi everyone, a very good evening to one and all. Welcome to LK Coaching Center. So today also we are going to discuss about BODMAS only. So remaining previous class లో మనం 30 ప్రాబ్లమ్స్ దాకా డిస్కస్ చేసుకున్నాం, రైట్? సో ఆల్రెడీ ప్రాబ్లం అయిపోయింది. ఓకే, ఆల్రెడీ ప్రాబ్లం మనకు అయిపోయింది, ఎక్స్ప్లెయిన్ చేశాను ఆల్రెడీ. సో ఆన్సర్ వచ్చేసి 5 వచ్చిందండి. ఓకేనా, ఆన్సర్ వచ్చేసి 5 వచ్చింది. చూసుకోండి ఒకసారి, మీ ప్రీవియస్ క్లాస్ లో మనం డిస్కస్ చేసినది. లాస్ట్ ప్రాబ్లం వచ్చేసి 30th ప్రాబ్లం డిస్కస్ చేసినాం. సో ఎక్స్ప్లెనేషన్ కూడా నేను సాల్వ్ చేశాను, ఒకసారి చూసుకోండి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. సో ఈ ప్రాబ్లం కూడా కంప్లీట్ అయిందండి. ఓకేనా, ఈ ప్రాబ్లం కూడా చెప్పేస్తాను. ఓకే, సో స్క్వేర్ రూట్ ఆఫ్ 1369 అంటే ఎంత వచ్చింది? 37 కదా. సో 37 స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ 1369 ప్లస్ 3375 అనేది ఏ నెంబర్ యొక్క క్యూబ్? 15 అనే నెంబర్ యొక్క క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 961. 961 అనేది ఏ నెంబర్ యొక్క వర్గమూలము? 31 స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ 961. ఓకే, సో 37 ప్లస్ 15 ఎంత అండి? 52. 52 మైనస్ 31 వచ్చేసి లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వస్తే ఏమవుతుంది? ప్లస్ 31 అవుతుంది. సో 52 ప్లస్ 31 ఎంత? 83, రైట్? 83. సో 52 ప్లస్ 31, సో 83 అవుతుంది. మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అవుతుంది. ఈ ప్రాబ్లం కూడా మనం ప్రీవియస్ క్లాస్ లోనే సాల్వ్ చేసాం ఆల్రెడీ. ఓకేనా, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ ఈ ప్రాబ్లం డిస్కస్ చేద్దాం. ఈ ప్రాబ్లం చెప్పలేదు, 31 ప్రాబ్లమ్స్ వరకు మనం డిస్కస్ చేసాం. ఓకే, సో నోట్ చేసుకోండి, ప్రాబ్లం నోట్ చేసుకోండి. ఒక 1 minute టైం తీసుకొని సాల్వ్ చేయండి. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది 1 minute ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్. ఓకే, సో ఒక 1 minute టైం తీసుకొని సాల్వ్ చేయండి. ఒక 1 minute తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ప్రాబ్లం వచ్చేసి 52% ఆఫ్ 450 ప్లస్ 85% ఆఫ్ 160 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పర్సెంటేజ్ ఆఫ్ 370. ఓకేనా, సో పర్సెంటేజ్ సింబల్ ఉంటే మనం ఏం నోట్ చేసుకోవాలి? డివైడెడ్ బై 100 రాసుకోవాలి. ఓకేనా, సో పర్సెంటేజ్ సింబల్ ఉన్న నెంబర్ ఏదైతే ఉందో ప్రతి దానికి డివైడెడ్ బై 100 రాసుకోండి. హాఫ్ ఈజ్ నథింగ్ బట్ మల్టిప్లికేషన్. ఓకే, సో చేయండి. ఒక 1 minute టైం తీసుకొని సాల్వ్ చేయండి. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది 1 minute ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్. ఓకే, డూ ఇట్ ఫాస్ట్. ఒకరే ఆన్సర్ ఇచ్చారు 100 అని. సో చూద్దాం ఎంత వస్తుంది ఆన్సర్ అనేది. సో ఇంకా ఎవరైనా చేసింటే ఆన్సర్ సెండ్ చేయండి, నేను సాల్వ్ చేస్తాను. ఓకే, లీవ్ ఇట్. సో ఎవరు చేయలేదు, చూద్దాం ఎంత అనేది ఆన్సర్. సో ఒక 2 members దాకా చేశారు. ఓకే, ఒక 2 members వరకు చేశారు. ఓకే, లీవ్ ఇట్. ఎవరైనా చేస్తూ ఉంటే స్టాప్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, సో ఇక్కడ ఏముందండి, మనకు మొత్తం సింప్లిఫై చేయడమే కదా. ఓకేనా, మొత్తం క్యాలిక్యులేషన్ పార్టీ కదా ఇక్కడ ఉండేది. 52% ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు? 52% ఈజ్ నథింగ్ బట్ 52/100. ఓకే, హాఫ్ ఈజ్ నథింగ్ బట్ మల్టిప్లికేషన్ ఇంటూ 450 ప్లస్ 85% ఈజ్ నథింగ్ బట్ 85/100. హాఫ్ ఈజ్ నథింగ్ బట్ మల్టిప్లికేషన్ 160 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పర్సెంటేజ్ ఈజ్ నథింగ్ బట్ x/100. హాఫ్ ఈజ్ నథింగ్ బట్ మల్టిప్లికేషన్ ఇంటూ 370, రైట్? సో ఇప్పుడు చూడండి, 0 0 విల్ గెట్ క్యాన్సిల్, రైట్? 5 2 జా 10, 5 9 జా 45, రైట్? 2 1 జా 2, 26 జా 26, 2 జన్నా 2, 26 జన్నా 52నే వస్తుంది. కాబట్టి మనకు 2 2 జా 4, 5లో 4 పోతే 1 మిగులుతుంది. పక్కన 2 ఉంది కాబట్టి 12 అవుతుంది. సో 2 6 జా 12. ఓకే, సో ఇప్పుడు ఏం మిగిలింది మనకు? 26 ఇంటూ 9. ఓకే, ప్లస్ చూడండి 0 0 విల్ గెట్ క్యాన్సిల్. ఓకే, 2 5 జా 10, 2 8 జా 16, రైట్? 2 8 జా 16. నెక్స్ట్ 5 1 జా 5, 17 జా 85, 17 5 జన్నా 5 17 జన్నా ఒకటే. సో 17 8 జా 136. ఓకేనా, 17 8 జా 136 ఈజ్ ఈక్వల్ టు చూడండి x/100 ఇంటూ 370. ఓకేనా, సో 26 ఇంటూ 9 ఎంత అవుతుందంటే సింపుల్ గా చేద్దాం. 29 జా ఎంత? 180. ఎక్స్ట్రా 6 ఉంది కదా, సో 6 9 జా 54. ఎంత అవుతుంది అప్పుడు? 234
4 అవుతుంది. ఓకేనా, 234 అవుతుంది. సో 234 ప్లస్ 136, ఓకేనా, ప్లస్ 136 ఈజ్ ఈక్వల్ టు 370 ఇంటూ ఎక్స్ ఏమవుతుంది, 370x అవుతుంది, డివైడెడ్ బై 100. ఓకేనా, డివైడెడ్ బై 100. సో 234 ప్లస్ 136 ఏమవుతుందండి, చూడండి, 4 ప్లస్ 6 10, 3 ప్లస్ 3 6, 6 ప్లస్ 1 7, 2 ప్లస్ 1 3. సో 370 అవుతుంది, రైట్, 370 అవుతుంది. సో 370 ఈజ్ ఈక్వల్ టు 370x డివైడెడ్ బై 100. ఓకేనా, డివైడెడ్ బై 100. సో ఇప్పుడు ఏమవుతుందండి, ఈ డినామినేటర్ లో ఉన్న 100 వచ్చేసి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కి వస్తే ఏమవుతుంది, మనకు మల్టిప్లికేషన్ అవుతుంది, రైట్, మల్టిప్లికేషన్ అవుతుంది. సో 370 ఇంటూ 100 ఇజ్ ఈక్వల్ టు 370x. సో ఇప్పుడు ఏమైంది మనకు, వెరీ సింపుల్, చూడండి, 370x ఈజ్ ఈక్వల్ టు 370 ఇంటూ 100 అంటున్నాడు. ఓకేనా, సో x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, 370 ఇంటూ 100. ఓకేనా, సో ఇక్కడ ఉన్న 370 వచ్చేసి మనకు రైట్ హ్యాండ్ సైడ్కి వస్తే ఎక్కడికి వస్తుంది, డినామినేటర్ లోకి వస్తుంది 370. ఓకేనా, సో 370 విల్ గెట్ క్యాన్సిల్. సో x ఈజ్ ఈక్వల్ టు 100. ఓకేనా, x ఈజ్ ఈక్వల్ టు 100. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ ఓన్లీ. ఓకే, ఓన్లీ ఒక 3-4 మెంబర్స్ మాత్రమే ఆన్సర్ చేయగలిగారు. సో నో ప్రాబ్లం, రిమైనింగ్ వాళ్ళు నోట్ చేసుకోండి. ఓకేనా, జస్ట్ క్యాలిక్యులేషన్ పార్ట్ మాత్రమే అండి మనం ఇక్కడ చేయాల్సింది. సో సింప్లిఫై చేయాల్సింది. మీకు ఎప్పుడైతే నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తారో అప్పుడు ఈజీ అయిపోతుంది అనమాట. సో బ్రేక్ తీసుకోకండి, మ్యాథ్స్ క్లాస్ 2-3 డేస్ తర్వాత ఒకసారి ఉంటుంది సార్ అంటే ఆ టైంలో మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి. ఓకే, స్క్వేర్స్, క్యూబ్స్, టేబుల్స్ ఇవన్నీ డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. అప్పుడే మీకు క్యాలిక్యులేషన్ పార్ట్ అనేది స్పీడ్ అవుతుంది. చూసుకోండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ వన్, మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 335 ఇంటూ క్వశ్చన్ మార్క్ ఇస్ నథింగ్ బట్ ఎక్స్ అనుకోండి. 335 ఇంటూ ఎక్స్ ఇంటూ 6 ఇజ్ ఈక్వల్ టు 34,575 ప్లస్ 15,675. ఓకే, సో చేయండి, జస్ట్ సింప్లిఫికేషన్ పార్టే అండి. ఇక్కడ మీకు టేబుల్స్ వస్తే సరిపోతుంది, ఎంత స్పీడ్ గా చేసామన్నది మీకు మీ టేబుల్స్ ని బట్టి తెలిసిపోతుంది. ఓకే, సాల్వ్ చేయండి ఒకసారి. సో 1 minute టైం తీసుకొని సాల్వ్ చేయండి. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది 1 minute ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్. ఓకేనా, డూ ఇట్ ఫాస్ట్. హలో, 25 వచ్చిందా? ఓకే, లీవ్ ఇట్, చేద్దాం. సో చూడండి, 335 ఇంటూ ఎక్స్ ఇంటూ 6 ఇజ్ ఈక్వల్ టు ఎంత ఉందండి, 34,575, రైట్, 34,575 ప్లస్ 15,675 యాడ్ చేయండి. 5 ప్లస్ 5 10. సో 1 ఇక్కడ, 0 ఇక్కడ, 7 ప్లస్ 7 14, 14 ప్లస్ 1 15. సో 1 ఇక్కడ, 5 ఇక్కడ, 5 ప్లస్ 6 11, 11 ప్లస్ 1 12. సో 1 ఇక్కడ, 2 ఇక్కడ, 4 ప్లస్ 5 9, 9 ప్లస్ 1 10. సో 1 ఇక్కడ, 0 ఇక్కడ, సో 3 ప్లస్ 2 5. సో 50,250 వచ్చింది కదా. ఓకేనా, సో ఏమవుతుంది ఇక్కడ మనకు చూడండి, 335 ఇంటూ 6 ఇంటూ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 50,250. ఓకే, 50,250. సో ఇప్పుడు ఏమవుతుందండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఓకేనా, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 50,250 డివైడెడ్ బై ఈ వాల్యూ వచ్చేసి రైట్ హ్యాండ్ సైడ్కి వస్తే ఏమవుతుంది, మనకు డినామినేటర్ లోకి వస్తుంది 335 ఇంటూ 6. ఓకేనా, 335 ఇంటూ 6. ఓకే, చేద్దాం ఇప్పుడు. సో ఇది మొత్తం మనకు మల్టిప్లై చేస్తే పెద్ద వాల్యూ వస్తుంది. ఓకేనా, పెద్ద వాల్యూ వస్తుంది. సో సింపుల్ గా చేసుకుంటూ వెళ్దాం. 5 తో చేద్దాం ఫస్ట్. ఓకేనా, సో 6 తో పోతుందేమో చూడండి, 6 1 జా 6 8 జా 48. 50లో 48 పోతే రిమైనింగ్ ఎంత మిగులుతుంది, 2 మిగులుతుంది. ఇక్కడ 2 ఉంది, సో 22 అవుతుంది. ఓకేనా, 22 అనేది 6 తో పోతుందా, పోదు. 6 3 జా 18. సో 22లో మనకు 22లో 18 పోతే ఎంత అండి, రిమైనింగ్ 4 ఉంటుంది. ఇక్కడ 5 ఉంది, 45 అవుతుంది. ఓకేనా, 6 7 జా 42. 45లో 42 పోతే రిమైనింగ్ ఎంత ఉంది, 3. పక్కన 0 ఉంది కాబట్టి 30 అవుతుంది. 6 5 జా 30. ఓకేనా, 6 5 జా 30. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 8,375 డివైడెడ్ బై 335. ఓకేనా, సో ఇక్కడ 5 ఉంది చూడండి.
సో మనం 5తో కొట్లు కొడదాం. ఓకేనా, 5తో కొట్లు కొడదాం. 5 6 జా 30. సో 3 మిగులుతుంది, ఇక్కడ 5 ఉంది. 5 7 జా 35. ఓకే, నెక్స్ట్ 5 1 జా 8లో 5 పోతే 3 మిగులుతుంది. 5 6 జా 30, అగైన్ 3 మిగులుతుంది. ఇక్కడ 7 ఉంది. సో 37 అవుతుంది కదా. 5 7 జా 35. సో 37లో 35 పోతే ఎంత మిగులుతుంది? 2. ఇక్కడ 5 ఉంది కాబట్టి 25 అవుతుంది. 5 5 జా 25. సో ఇక్కడ చూడండి, ఇక్కడ చేద్దాం. ఇప్పుడు రిమైనింగ్ ఇక్కడ చేయండి. x = 1675 డివైడెడ్ బై 67. ఓకే, 67. సో ఇప్పుడు చూడండి, 1675 అనేది మనకు 67తో ఎన్ని టైమ్స్ పోతుందో చూద్దాం. సో 62 జా 120, 63 జా 180. సో 2 టైమ్స్ పోతుంది ఇది. ఓకేనా, 67 2 జా ఎంత అండి? 134 అవుతుంది. రైట్, 134 అవుతుంది. చూడండి, సో 7లో 4 పోతే 3, 16లో 13 పోతే అగైన్ 3, 5 మిగులుతుంది కాబట్టి 5 నోట్ చేసుకుంది. ఇక్కడ చూడండి 67 ఉంది. 65 జా 30, 65 జా 300 అవుతుంది. 66 జా 360 అవుతుంది, ఎక్కువ అవుతుంది కాబట్టి 67 5 జా చూసుకున్నాం. 67 × 5. సో 5 7 జా 35, 5 క్యాన్సిల్. 5 6 జా 30, 30 + 3 33. ఓకేనా, సో ఎగ్జాక్ట్ గా 67 5 జా ఎంత వస్తుంది మనకు? 335 వస్తుంది. ఓకేనా, 67 5 జా. సో ఇక్కడ 5 అనమాట. ఓకేనా, 67 5 జా 335. సో ఎగ్జాక్ట్ గా మనకు చూడండి 67 1 జా 67 5 జా 335 అవుతుంది. అంటే ఇక్కడ ఆల్రెడీ మనకు చూడండి 1675 అనేది 67తో 25 టైమ్స్ పోతుంది. కావాలంటే చూడండి 25 × 67 చేసుకోండి. 25 7 జా ఎంత అండి? 25 7 జా 175 కదా. ఓకేనా, 25 6 జా 150, 25 7 జా 175, 5 క్యాన్సిల్. 25 6 జా 150. ఓకేనా, 150. ఓకే, సో 7 6 1. సో 1675. ఓకే, సో ఆన్సర్ వచ్చేసి మనకు 25 వస్తుందండి. ఆన్సర్ వచ్చేసి మనకు 25 వస్తుంది. ఓకే, ఇన్ కేస్ ఎవరైనా చేయకపోయింటే నోట్ చేసుకోండి. జస్ట్ మీకు ఇవన్నీ స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవ్వడానికండి. దట్స్ ఇట్ అనమాట. ఓకేనా, సో ఈ టైప్ ఆఫ్ మరీ ఇంత లెంతీగా ఏం అడగడు. బాడ్మాస్ లో ఇంత లెంతీగా అయితే అడగడు, సింపుల్ గానే అడుగుతాడు. ఓకేనా, సో ఈ టాపిక్ అయిపోయిన తర్వాత ఈ టాపిక్ సంబంధించిన ప్రాబ్లమ్స్ మనకు ప్రీవియస్ ఇయర్ లో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగారు అనేది మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా, నెక్స్ట్ వన్ నోట్ చేసుకోండి. 5/8 ఆఫ్ 3/7 ఆఫ్ 8/11 ఆఫ్ 6468 = x × √49. ఓకే, చేయండి. హాఫ్ ఈజ్ నథింగ్ బట్ మల్టిప్లికేషన్ అండి. ఓకేనా, హాఫ్ ఈజ్ నథింగ్ బట్ మల్టిప్లికేషన్. చేయండి. చేశారా? ఓకే, ఒక 2 మెంబర్స్ వరకు చేశారు. చేయండి, స్పీడ్ గా చేయాలి. ఇదేం పెద్ద డిఫికల్టీ ప్రాబ్లం అయితే కాదు కదా, జస్ట్ కొట్లు కొట్టడమే ఇక్కడ. ఓకే, చూడండి 5/8 హాఫ్ ఈజ్ నథింగ్ బట్ మల్టిప్లికేషన్. 3/7 × 8/11 × 6468 √49 అనేది ఇది ఏ నెంబర్ యొక్క వర్గమూలము? 7 నెంబర్. 7² ఈజ్ నథింగ్ బట్ 49, రైట్. సో 7 × x 7x అవుతుంది. ఓకేనా, 7x అవుతుంది. చూడండి 8 8 విల్ గెట్ క్యాన్సిల్. ఓకేనా, 8 8 విల్ గెట్ క్యాన్సిల్. సో ఏం మిగులుతుంది? 5 × 3/7 × 1/11 × 6468. ఓకే, సో ఇప్పుడు నోట్ చేసుకోండి. 5 × 3/7 × 1/11 × 6468. ఓకే, 7తో కొట్లు కొట్టండి. 7 1 జా 7 9 జా 63, రైట్. 7 9 జా 63. 64లో 63 పోతే ఎంత మిగులుతుంది? రిమైనింగ్ 1 ఉంటుంది. ఇక్కడ 6 ఉంది, 16 అవుతుంది. సో 7 2 జా
14. సో 16 లో 14 పోతే రిమైనింగ్ ఎంత ఉంటుంది? 2 ఉంటుంది. పక్కన 8 ఉంది కాబట్టి 28 అవుతుంది. సో 7 4 జా 28. ఓకేనా? 7 4 జా 28. సో ఇప్పుడు 6468 అనేది 7 తో ఎన్ని టైమ్స్ పోతుందండి? 924 టైమ్స్ పోయింది, రైట్? సో ఈ 924 అనేది 11 తో ఎన్ని టైమ్స్ పోతుందో చూస్తున్నాం ఇప్పుడు. 11 1 జా 11 8 జా 88. ఎందుకంటే 11 9 జా పోదు, 99 అవుతుంది కాబట్టి. సో 11 8 జా 8 జా 11 8 జా 88. 92 లో 88 పోతే ఎంత మిగులుతుంది? రిమైనింగ్ 4 ఉంటుంది. పక్కన 4 ఉంది కాబట్టి మనకి ఏమవుతుంది? 44 అవుతుంది. సో 44 అనేది 11 తో ఎన్ని టైమ్స్ పోతుంది? 8 టైమ్స్ కి. అగైన్ 11 8 జా సారీ 11 4 జా 44. ఓకేనా? 11 4 జా 44. సో 9924 అనేది 11 తో ఎన్ని టైమ్స్ పోతుంది? 84 టైమ్స్ పోతుంది, రైట్? 84 టైమ్స్ పోతుంది. సో ఇప్పుడు చూద్దాం. 5 3 జా ఎంత? 15 ఇంటూ 84. సో ఎంత వస్తుందండి? 15 4 జా 60. 15 8 జా 120. 120 plus 6 1 wait 84 into 15 కదా. 15 4 జా 60. 15 8 జా 120. ఎక్కడైనా మిస్టేక్ అయిందో చూడండి. 15 8 జా 120. 1260 అవుతుంది. ఓకే 1260 వచ్చింది కదండి. 1260 ఎగ్జాక్ట్ గా మనం కరెక్టే చేసాం. డోంట్ వరీ. 1260 ఇజ్ ఈక్వల్ టు 7x ఉంది కదా ఇక్కడ. ఇజ్ ఈక్వల్ టు 7x ఉంది. ఓకేనా? సో చూడండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో 7x ఇజ్ ఈక్వల్ టు 1260 అవుతే x ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 1260 డివైడెడ్ బై 7 అవుతుంది, రైట్? సో ఇప్పుడు 1260 అనేది 7 తో ఎన్ని టైమ్స్ పోతుందండి? 7 1 జా 7 1 జా. ఎందుకంటే 7 2 జా 14. సో మనకు 12 కంటే ఎక్కువ ఉంది కాబట్టి పోదు. సో 12 లో 7 పోతే రిమైనింగ్ ఎంత ఉంటుందండి? ఇంకా 5 ఉంటుంది, రైట్? ఇక్కడ 6 ఉంది. సో 56 అవుతుంది కదా. సో ఇప్పుడు 56 అనేది 7 తో ఎన్ని టైమ్స్ పోతుంది? 7 8 జా 56, రైట్? 7 8 జా 56. 0 ఉంది కాబట్టి 0 ఇక్కడ పెట్టుకుంది. అంటే 1260 అనేది 7 తో 180 టైమ్స్ పోతుంది. 18 7 జా 126 కదా. సో 187 జా 1260 అవుతుంది. సో x ఇజ్ ఈక్వల్ టు 180 అవుతుంది. ఓకేనా? 180 అవుతుంది. సో కన్ఫ్యూజ్ ఏం అవ్వద్దు. ఇక్కడ మనం చేసింది కరెక్టే. ఓకేనా? సో ఇక్కడ 7x ని అబ్జర్వ్ చేయలేదు, అందుకని 1260 ఆన్సర్ రాదు కదా అని నేను ఒకసారి చూసాను అనమాట. ఇజ్ ఈక్వల్ టు 7x ఉంది కాబట్టి మనకు కరెక్ట్ అవుతుంది. ఓకే, నోట్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం కదా. నెక్స్ట్ వన్. ఇన్ కేస్ ఎవరైనా చేయకపోయింటే బెటర్ టు టేక్ ఏ స్క్రీన్ షాట్ అని. ఓకే, నెక్స్ట్ వన్. సో చేయండి, లేకపోతే టాస్క్ తీసుకోండి. ఓకేనా? ఎవ్రీ 3 or 4 ప్రాబ్లమ్స్ ఒక టాస్క్ తీసుకోండి. ఓకే, x percentage of 4800 divided by 4 percentage of 5400 is equal to 56. ఓకేనా? 56 చేయండి. టాస్క్ గా తీసుకుంటారా? సార్ నో. టాస్క్ గా తీసుకుంటారా? ఇక్కడే చేయాలా? సార్ నో, నోబడీ విల్ రిప్లై. చేస్తారా టాస్క్? ఓకే, టాస్క్ తీసుకుంటారా? చేస్తారా? ఎవరైతే రెస్పాండ్ అవ్వట్లేదు, ఓకే చేస్తాను. చూడండి, x percentage of 4800 means x percentage means x by 100, right? x by 100. Half is nothing but multiplication. 4800. ఓకేనా? సో ఫస్ట్ ఇది చేయండి మీరు. సో 2 zeros will get cancel. సో ఈ వాల్యూ మొత్తం ఎంత వచ్చిందండి మీకు? 48x. ఓకేనా? 48x. 48 into x ఎంత? 48x కదా. డివైడెడ్ బై 4% is nothing but 4 by 100 into 5400. ఓకేనా? So 2 zeros will get cancelled. What is the product of 4 into 54? 4 4 is 16. 6 cancel. 4 5 is 20. 20 plus 1 21. Okay na? 21. So 48x divided by 216 is equal to 56. Okay na? So ఇప్పుడు ఏ విధంగా రాసుకోవచ్చు మనం? 48x divided by 216 is equal to 56. Okay na? Is equal to 56. సో దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు అండి మనము? 48x is equal to ఈ 216 అనేది మనకు రైట్ హ్యాండ్ సైడ్ పోతే ఏమవుతుంది? మల్టిప్లికేషన్ అవుతుంది, రైట్? మల్టిప్లికేషన్ అవుతుంది. సో 56 into 216. ఓకేనా? 216. సో ఇప్పుడు చూడండి, x is equal to 56 into 216
డివైడెడ్ బై, సో ఈ 48 అనేది రైట్ హ్యాండ్ సైడ్కి వస్తే డినామినేటర్లోకి వెళ్ళిపోతుంది, రైట్ డినామినేటర్లోకి వెళ్ళిపోతుంది. చూడండి 8 6 జా 48, 8 7 జా 56, నెక్స్ట్ 6 1 జా 6 3 జా 18, 21 లో నుంచి 18 పోతే ఎంత మిగులుతుంది, రిమైనింగ్ 3, ఇక్కడ 6 ఉంది, సో 36 అవుతుంది. 6 6 జా 36, సో x ఈజ్ ఈక్వల్ టు 7 ఇంటూ 36 అండి. 7 6 జా 42, 2 క్యాన్సిల్, 7 3 జా 18, 18 ప్లస్ 4 22, ఓకేనా 22. సో చూడండి 7 6 జా 42, 2 క్యాన్సిల్, 7 3 జా 21 అండి, ఓకేనా. 7 21 కదా, 21 ప్లస్ 4 ఎంత 25, సో 252 అవుతుంది. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. అవర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. సో చూడండి ఎవరు రిప్లై ఇవ్వలేదు. టాస్క్ తీసుకుంటారా చేస్తారా అంటే ఓకే. ఇన్ కేస్ ఎవరైనా చేయకపోయింటే ప్లీజ్ మేక్ ఎ నోట్. సో వెరీ సింపుల్ ప్రాబ్లమ్స్ అండి. అందుకే ఎవ్రీ 3 ప్రాబ్లమ్స్ కి ఒక ప్రాబ్లం అయినా టాస్క్ తీసుకుంటే మనకు ఫాస్ట్ గా కంప్లీట్ అవుతుంది అనమాట. ఇన్ కేస్ మీకు రాకపోతే నేనే చేస్తాను, నో ప్రాబ్లం. సో ఇన్ని ప్రాబ్లమ్స్ డిస్కస్ చేశాం కాబట్టి ఇవి చేయొచ్చు మీరు, ఓకే. మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. ఇన్ కేస్ ఎవరైనా ఇప్పటికీ నోట్ చేసుకోకపోయింటే బెటర్ టు టేక్ ఏ స్క్రీన్ షాట్ అండి. స్క్రీన్ షాట్ తీసుకోండి, ఓకే. నెక్స్ట్ వన్. సో నోట్ చేసుకోండి, నోట్ చేసుకోండి. స్మాల్ బ్రాకెట్ లో 131 ప్లస్ 66 ప్లస్ 103 పర్సెంటేజ్ ఆఫ్ 45 మైనస్ 8 స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 4 ఇంటూ ఎక్స్ మైనస్ 29. 4 ఇంటూ ఎక్స్ మైనస్ 29. సో చేయండి ఫాస్ట్ గా, 1 minute టైం తీసుకొని సాల్వ్ చేయండి. ఇవి షార్ట్ కట్లు ఏమి ఉండవండి, ఇవి నార్మల్ ప్రొసీజర్ లో చేసుకుంటూ వెళ్ళడమే. ఇవేమన్నా మనకు కాన్సెప్ట్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ కాదు కదా, మనకు కాన్సెప్ట్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ కాదు కదండి. బాడ్ మాస్ లో అన్ని ఇదే విధంగా ఉంటాయి. షార్ట్ కట్ లో చేయాల్సినవి వస్తే డెఫినెట్ గా నేను షార్ట్ కట్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకే. ఇవి డెఫినెట్ గా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్ళాల్సిందే మీరు. ఎప్పుడైతే మీకు టేబుల్స్ స్క్వేర్స్ క్యూబ్స్ బాగా నోట్ చేసుకుని ఉంటారు అనుకోండి, బాగా మీకు ఓన్ చేసుకుని ఉంటే ఒక స్టెప్ స్ట్రైట్ గా వేయచ్చు అనమాట. స్టెప్ బై స్టెప్ కాకుండా డైరెక్ట్ కొట్లు కొట్టుకొని ఫైనల్ స్టెప్ వేసుకోవచ్చు. ఒక 2-3 స్టెప్స్ ఉన్న కాడ ఒక స్టెప్ వేసుకోవచ్చు. ఓకే చూడండి. సో ఫస్ట్ బ్రాకెట్ లో ఉన్న వాల్యూస్ ని అడిషన్ చేయండి, ఎందుకంటే అన్ని ప్లస్లే కదా ఉన్నాయి మనకు. సో 131 ప్లస్ 103 ప్లస్ 66, రైట్. సో 1 ప్లస్ 3 4, 4 ప్లస్ 6 10, సో 1 ఇక్కడ 0 ఇక్కడ, 3 ప్లస్ 6 9, 9 ప్లస్ 1 10, సో 300 వచ్చిందండి. 300% ఉంది మనకి ఇక్కడ, 300%, ఓకేనా. 300% ఆఫ్ 45 మైనస్ 8 స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ 8 8 64 ఇజ్ ఈక్వల్ టు 4 ఇంటూ ఎక్స్ 4x మైనస్ 29, రైట్. 4x ఇంటూ మైనస్ 29. ఇప్పుడు చూడండి 300% ఆఫ్ అని ఉంది. సో దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు మనము, 300/100. ఆఫ్ ఈజ్ నథింగ్ బట్ మల్టిప్లికేషన్. 45 మైనస్ 64 ఇజ్ ఈక్వల్ టు 4x మైనస్ 29. సో 2 zeros విల్ గెట్ క్యాన్సిల్. సో 3 ఇంటూ 45 ఎంత అవుతుందండి, 3 5 జా 15, 3 4 జా 12, 12 ప్లస్ 1 13, సో 135 అవుతుంది. మైనస్ 64 ఇజ్ ఈక్వల్ టు 4x మైనస్ 29. సో చూడండి 135 లో 64 పోతే ఎంత అండి, 135 లో 64 పోతే ఎంత, 5 లో 4 పోతే 1, 13 లో 6 పోతే ఎంత 7, సో 71 అవుతుంది. 71. ఈ మైనస్ 29 అనేది మనకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వస్తే ఏమవుతుంది, ప్లస్ 29 అవుతుంది, రైట్. ప్లస్ 29 అవుతుంది ఇజ్ ఈక్వల్ టు 4x. సో 4x ఈజ్ ఈక్వల్ టు 71 ప్లస్ 29 ఎంత అండి, ఎగ్జాక్ట్ గా 100 అవుతుంది కదా. 71 కి 9 యాడ్ చేయండి 30 అవుతుంది. 71 కి 9 యాడ్ చేయండి 80 అవుతుంది. 80 ప్లస్ 20 100 అవుతుంది, ఓకేనా. లేక ఈ 1 లేకుంటే 29 లేక యాడ్ చేయండి 30 అవుతుంది. 30 ప్లస్ 70 100. సో x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 100/4. 100 అనేది 4తో ఎన్ని టైమ్స్ పోతుంది, 25 టైమ్స్ కి. 25 4 జన్నా 425 జన్నా 100 వస్తుంది మనకు. సో అవర్ ఆన్సర్ ఇస్ 25. సో ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఓకే నెక్స్ట్ వన్. సో నోట్ చేసుకోండి, ఇదైనా చేయగలరా. సో టాస్క్ గా తీసుకుంటారా చేయాలా చెప్పండి.
ఓకే, జస్ట్ స్క్రీన్ షాట్ తీసుకోండి, మీరు టాస్క్గా తీసుకోండి అది, ఓకేనా. జస్ట్ క్వశ్చన్ అయినా నోట్ చేసుకోండి, లేకపోతే స్క్రీన్ షాట్ అయినా తీసుకోండి. ఫైనల్గా మీరు ఎక్స్ వాల్యూ కనుక్కోవాలండి, ఓకేనా. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సమ్ వాల్యూ వస్తుంది కదా, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ సంథింగ్ వస్తుంది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ ద ఎక్స్ వాల్యూ ఫైనల్గా. ఓకే ఓకే, వెరీ గుడ్. ఓకే, నెక్స్ట్ దానికి వెళ్దామండి అయితే. సో 37th ప్రాబ్లం చూడండి. 37th ప్రాబ్లం మీరు టాస్క్ లో తీసుకున్నారు. నెక్స్ట్ క్లాస్ లో ఈ ప్రాబ్లం నాకు నెంబర్ మెన్షన్ చేయండి, నేను డైరెక్ట్ గా ఆన్సర్ చేసేస్తాను, ఓకేనా. నెక్స్ట్, ఎక్స్ ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు 17 స్క్వేర్ మైనస్ 14 క్యూబ్డ్ ప్లస్ 56 స్క్వేర్. సో చేద్దాం, జస్ట్ క్వశ్చన్ అయితే నోట్ చేసుకోండి. ఇక్కడ మనకు రావాల్సింది మొత్తం స్క్వేర్స్ క్యూబ్సే, ఓకే. ఓకే, సో x into 3 is equal to 17 square minus 14 cubed plus 56 square. సో 56 స్క్వేర్ మీరు చేసుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలనేది నేను చెప్పాను, బై హార్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు, ఓకే. సో 3 into x is nothing but 3x. x into 3 అన్నా 3 into x అన్నా సేమ్ కదా. సో 3x is equal to 17 స్క్వేర్ అంటే ఎంత వస్తుందండి మనకు 289, ఓకేనా. 289 వస్తుంది కదా. 17 7 జా 119, 9 క్యాన్సిల్, 17 1 జా 17, 17 ప్లస్ 1 చూడండి, 17 7 జా 17 ఎంత 119, 9 క్యాన్సిల్, 17 1 జా 17, 17 ప్లస్ 11 ఎంత 28 కదా. సో డైరెక్ట్ గా గుర్తు పెట్టుకోండి, ఈ విధంగా చేయొద్దు మీరు, ఓకేనా. 289 మైనస్ 14 క్యూబ్డ్ అంటే ఎంత అండి 2744 అవుతుంది మనకి, ఓకేనా. సో 14 క్యూబ్ గుర్తు పెట్టుకోవాలి, ఈ విధంగా చేసుకోవద్దు. 14 క్యూబ్డ్ అంటే 14 స్క్వేర్ ఇంటూ 14, ఓకేనా. సో 14 స్క్వేర్ అంటే ఎంత వస్తుంది మనకు 196, ఓకేనా, ఇంటూ 14. సో 14 6 జా 14 ఆరులు 84, 4 క్యాన్సిల్, 14 తొందరలు 126, 126 ప్లస్ 8 134, సో 4 క్యాన్సిల్, 14 ఒకట్ల 14, 14 ప్లస్ 13 27, సో 2744 వచ్చిందా మనకు, ఓకేనా. 14 ఇంటూ 14 ఇంటూ 14, సో 14 14 జా 196, 196 ఇంటూ 14 2744, 14 క్యూబ్డ్ ఈజ్ నథింగ్ బట్ 2744 నేర్చుకోండి, ఓకేనా. ప్లస్ 56 స్క్వేర్, 56 స్క్వేర్ అంటే ఎంత వస్తుందండి 5 స్క్వేర్ ఎంత 25, ఓకేనా. 25 ప్లస్ 6 ఎంత 31. సో చివరి ఏముంది మనకు 6 ఉంది, 6 స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ 36, ఓకేనా. 36 కావాలంటే చెక్ చేసుకోండి. 56 ఇంటూ 56, 6 6 ఎంత అండి 36, 6 క్యాన్సిల్. నెక్స్ట్ క్రాస్ మల్టిప్లికేషన్, 6 5 జా 30, 6 5 జా 30, 30 ప్లస్ 30 60, 60 ప్లస్ 3 63, 3 క్యాన్సిల్. నెక్స్ట్ 5 5 జా 25, 25 ప్లస్ 6 31, 3136 వచ్చింది కదా. సో ఇప్పుడు ఏం చేస్తాం, అన్ని ప్లస్లు మైనస్లే ఉన్నాయి. సో 3x ఇజ్ ఈక్వల్ టు 3136 మైనస్ మైనస్ వద్దు, ప్లస్ ఫస్ట్ ప్లస్లు చేసుకున్నాం 289, 6 ప్లస్ 9 15, 3 ప్లస్ 8 11, 11 ప్లస్ 1 12, 4 వస్తుంది, 3 వస్తుంది. ఇప్పుడు మైనస్ 2744 అనేది రిమూవ్ చేయండి, 2744 అనేది తీసేయండి ప్లస్ లో నుంచి, ఎందుకంటే మైనస్ 2744 కదా. 5 లో 4 పోతే 1, 2 లో 4 పోతుందా పోదు, కాబట్టి 4 నుంచి ఒక దశకం తెచ్చుకుందాం. 12 లో 4 పోతే ఎంత అండి 8, ఇక్కడ ఎంత ఉంటుంది అప్పుడు 31 ఉంటుంది, 31 లో 27 పోతే ఎంత 4, ఓకేనా. సో ప్లస్ 481 అనమాట. సో ఇప్పుడు చూడండి, దీని తర్వాత ఇక్కడ రాసుకోండి 3x ఈజ్ ఈక్వల్ టు 481. సో x ఈజ్ ఈక్వల్ టు 481 డివైడెడ్ బై 3. సో ఎంత వస్తుందండి మనకు చూడండి ఒకసారి, కరెక్ట్ గానే చేసామా. 3 1 3 3 6 8, ఓకే. ఇక్కడ చూడండి ఎక్కడైనా మిస్టేక్ చేసామేమో. 17 స్క్వేర్ ఎంత అండి 289 కదా మనకు, ఓకేనా. 14 క్యూబ్డ్ 2744, ఇక్కడ 3136, ఓకే. 2744, 6 లో 4 పోతే 2, 13 లో 4 పోతే ఎంత వస్తుంది 9, ఓకేనా. 30 లో 27 పోతే 3, 392 ప్లస్ 289, 289 11, సో 9 9 18, 3 ప్లస్ 3 6, 681 వస్తుందండి మనకు, 681 వస్తుంది ఇక్కడ, ఓకేనా. 681 వస్తుంది. ఇక్కడ చూడండి ఇక్కడ మిస్టేక్ చేసాం, 681 వస్తుంది. సో x ఈజ్ ఈక్వల్ టు 3x ఈజ్ ఈక్వల్ టు 681 వస్తుంది. సో x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అప్పుడు 681 డివైడెడ్ బై 3. సో 3 2 జా 6, 8 ఉంది, 3 2 జా 6. సో 8 లో 6 పోతే ఎంత ఉంటుంది, రిమైనింగ్ 2 ఉంటుంది. ఇక్కడ 1 ఉంది కాబట్టి ఏమవుతుంది 21 అవుతుంది.
21 అనేది 3తో ఎన్ని టైమ్స్ పోతుంది 7 times కి 3 7 21 కాబట్టి సో x ఈజ్ ఈక్వల్ టు 227 ఓకేనా x ఈజ్ ఈక్వల్ టు 227 ఇక్కడ ఏదో మిస్టేక్ చేసాము సో ఇక్కడ చూడండి 3136 లో నుంచి 2744 ని తీసేస్తే 392 వస్తుంది 392 ప్లస్ వాల్యూ ఇది ఇక్కడ మనకు ప్లస్ ఏ ఉంది సో ప్లస్ 289 చేయండి ఇక్కడ ఏం వస్తుంది 681 వస్తుంది సో 3x ఈజ్ ఈక్వల్ టు 681 సో x ఈజ్ ఈక్వల్ టు 681 డివైడెడ్ బై 3 సో 681 అనేది 3తో ఎన్ని టైమ్స్ పోతుందండి 227 టైమ్స్ పోతుంది ఓకేనా 227 టైమ్స్ పోతుంది చూసుకోండి 56 స్క్వేర్ క్లియర్ గా చెప్పండి సార్ అంటున్నారు ఆల్రెడీ నేను క్లియర్ గా చెప్పాను సో మళ్ళీ చెప్తాను చూడండి ఇన్ కేస్ ఎవరైనా ఇంతకు ముందు వినకపోయింటే ఒకసారి వినండి సో 51 నుంచి 60 వరకు చెప్పాను కదా నేను జస్ట్ ఇప్పుడు 56 స్క్వేర్ మాత్రమే చెప్తాను చూడండి 56 స్క్వేర్ కదా సో 5 స్క్వేర్ ఎంత అండి 25 ప్లస్ ఏం చెప్పాను పక్కన ఏదైతే ఉందో దాన్ని అడిషన్ చేసుకోమన్నాను 5 స్క్వేర్ 25 ప్లస్ 6 ఎంత 31 రాసుకోండి నెక్స్ట్ చివరి డిజిట్ ఏదైతే ఉందో దాని యొక్క స్క్వేర్ 6 స్క్వేర్ ఎంత 36 సో 56 స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ 36 అంటే 3136 అవుతుంది ఓకేనా మీరు జనరల్ గా 2/2 మల్టిప్లికేషన్ కూడా చేసి చెక్ చేసుకోండి సేమ్ వాల్యూ వస్తుంది ఓకేనా 56 ఇంటూ 56 చేయండి ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ది మీరు ఫస్ట్ రైట్ హ్యాండ్ సైడ్ ది మల్టిప్లికేషన్ చేస్తే ఏమొస్తుంది 6 6 36 6 క్యాన్సిల్ నెక్స్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ 6 5 30 6 5 30 30 ప్లస్ 30 6 ప్లస్ ఇక్కడ 3 మిగిలింది కాబట్టి యాడ్ చేసుకోండి 63 అవుతుంది 3 క్యాన్సిల్ నెక్స్ట్ చివరిగా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నది మల్టిప్లికేషన్ చేయండి 5 5 25 ప్లస్ 6 31 సో సేమ్ వాల్యూ వచ్చింది కదా 3136 ఓకే నెక్స్ట్ వన్ సో టాస్క్ గా తీసుకోండి ఓకేనా ఫైనల్ గా మనకు క్యూబ్ వాల్యూ అనేది రావాలి ఓకేనా లేకపోతే చేద్దాం జస్ట్ నోట్ చేసుకోండి టాస్క్ గా తీసుకుంటానంటే దట్స్ ఫైన్ లేదు చేద్దామంటే ఇప్పుడు చేసేద్దాం తీసుకుంటారా చేయమంటారా టాస్క్ తీసుకుంటారా ఓకే ఫైన్ నోట్ చేసుకోండి ఎక్స్ క్యూబ్డ్ ఇజ్ ఈక్వల్ టు 180 ఇంటూ 42 డివైడెడ్ బై 105 ప్లస్ 120% ఆఫ్ 2500 మైనస్ 41 ఇంటూ 8 ఓకేనా 41 ఇంటూ 8 జస్ట్ ఒక స్టెప్ నేను ఇక్కడ రాస్తాను ఆ విధంగా రాసుకోండి తర్వాత మీరే చేయండి టాస్క్ చేస్తామంటున్నారు కదా సో 180 ఇంటూ 42 ఓకేనా డివైడెడ్ బై 105 ఇంటూ 120% మీన్స్ డివైడెడ్ బై 100 ఆఫ్ మీన్స్ మల్టిప్లికేషన్ 2500 మైనస్ 41 ఇంటూ 8 ఎంత అండి ఇక్కడే రాసేసుకున్నాం 8 1 8 8 4 8 4 32 ఓకేనా 8 1 8 8 4 32 ఇది 328 చూడండి ఓకేనా 328 ఇప్పుడు మీరు జస్ట్ సింప్లిఫై చేసుకోవడమే 2 zeros విల్ గెట్ క్యాన్సిల్ ఓకేనా సో ఇప్పుడు చూడండి 7 15 15 7 అన్న 7 15 అన్న ఓకేనా 15 ఏళ్ళు 105 ఓకేనా 7 15 అన్న 105 సో 7 15 7 6 ఓకేనా నెక్స్ట్ చూడండి 15 1 18 లో 15 పోతే రిమైనింగ్ ఎంత ఉంటుంది 3 సో ఇక్కడ 0 ఉంది సో 15 2 30 అవుతుంది కదా ఇప్పుడు చూడండి 12 6 ఎంత 72 ఇంటూ ఓకేనా ఇంటూ చూడండి ఇది ప్లస్ కదండి 180 ఇంటూ 42 డివైడెడ్ బై 105 ఇది ప్లస్ చూడండి ఓకేనా ఇది ప్లస్ సో ఓకేనా 72 ప్లస్ 120 ఇంటూ 25 ఎంత అండి 120 ఇంటూ 25 0 0 25 2 50 0 క్యాన్సిల్ 25 1 25 ప్లస్ 5 30 మైనస్ 328 చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది ఓకేనా సో వెయిట్ ఎంత వచ్చింది ఇక్కడ ఇక్కడ చూడండి వెయిట్ ఓకే ఎంత వచ్చిందండి 3000 ప్లస్ 72 3072 అవుతుంది 328 రిమూవ్ చేసేయండి 328 అంటున్నాడు సో 12 లో 8 పోతే ఎంత 4 12 ఎందుకు అంటున్నాను అంటే 2 లో 8 పోదు కాబట్టి 7 నుంచి ఒక దశకం తెచ్చుకుందాం 12 అవుతుంది 12 లో 8 పోతే 4 ఇక్కడ 6 ఉంటుంది 6 లో 2 పోతే అగైన్ 4 రైట్ 4 30 లో మనకు 3 పోతే ఎంత ఉంటుందండి 30 లో 3 పోతే ఎంత ఉంటుంది 27 సో సింపుల్ గా మీరు ఇప్పుడు డైరెక్ట్ గా ఆన్సర్ చెప్పేసి ఎక్స్ క్యూబ్డ్ ఈజ్ నథింగ్ బట్ 2744 సో ఈ 2744 అనేది ఏ నెంబర్ యొక్క ఘనం ఏ నెంబర్ యొక్క క్యూబ్
సో ఇందాక ప్రాబ్లంలోనే మనం డిస్కస్ చేసుకున్నాం కదా 2744 ఈజ్ నథింగ్ బట్ 14 యొక్క క్యూబ్ అని. ఓకేనా? సో చేసుకోండి కావాలంటే ఇక్కడ. ఓకేనా? 14 into 14 into 14. 14 into 14, 14 square. 14 square is nothing but 196 into 14. 14 6 ja 84, 4 cancel. 14 9 ja 126. 126 plus 8, 134, 4 cancel. 14 1 ja 14. 14 plus 13, 27. Okay na? 27. So 2744 is nothing but 14 cubed. Okay na? So our answer is 14. X is equal to 14. So our answer is option C. Next one. ఓకే, ఇది టాస్క్ గా తీసుకోండి. సో నిదానంగా చేసుకోండి ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద క్లాస్. ఓకేనా? క్లాస్ అయిపోయిన తర్వాత చేసుకోండి. వెరీ సింపుల్. చూడండి ఇక్కడ ఏం వస్తుంది, ఇక్కడ 111 వస్తుంది. ఇక్కడ 625 అనేది 25 తో ఎన్ని టైమ్స్ పోతుంది, 25 ఎందుకంటే 25 స్క్వేర్ ఇస్ నథింగ్ బట్ 625 కదా, 25 వస్తుంది. ఇక్కడ ప్లస్ ఇక్కడ ప్లస్. సో 2991 అనేది 3 తో ఎన్ని టైమ్స్ పోతుంది, 3 9 జా 27, 2 మిగులుతుంది. ఇక్కడ 9 ఉంది, 29 అవుతుంది. అగైన్ 3 9 జా 27, 29 లో 27 పోతే 2 మిగులుతుంది. ఇక్కడ 1 ఉంది. 3 7 జా 21. సో ఇవి మొత్తం యాడ్ చేస్తే మీకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. 997 ప్లస్ 111 ప్లస్ 25 ఎంత అవుతుందండి? 7 plus 1 8, 8 plus 5 13, 9 plus 1 10, 10 plus 2 12, 12 plus 1 13. సో 9 plus 2 11. సో ఎంత వచ్చింది? 1133. ఎక్కడుంది? ఆప్షన్ ఈలో ఉంది. ఓకే, సో టాస్క్ గా తీసుకోండి. ఇన్ కేస్ ఎవరైనా చేయకపోయింటే తర్వాత చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ఓకేనా? నెక్స్ట్ వన్. సో నోట్ చేసుకోండి. 0.296 plus 2.96 plus 29.6 plus 296 is equal to what? సో చేయండి. దీనికి 1 minute అవసరం లేదు. లెస్ దెన్ 1 minute లో మీరు ఆన్సర్ చేయొచ్చు, అయినా పర్వాలేదు. 1 minute టైం తీసుకొని కరెక్ట్ ఆన్సర్ ఇవ్వండి. ఓకేనా? కరెక్ట్ ఆన్సర్ ఇవ్వండి. 1 minute is more than enough for this type of problems. చేయండి. $328.856 అని ఇచ్చారు. 328.856 అని ఇచ్చారు. కొందరు 328.756 ఇచ్చారు. ఆప్షన్ బి కొందరు, ఆప్షన్ సి కొందరు ఇస్తున్నారు. సో అందుకే క్లియర్ గా 1 minute టైం తీసుకొని సాల్వ్ చేయండి అని చెప్పాను. ఓకే, లీవ్ ఇట్. చూడండి ఇక్కడ ఏముందండి మనకు, హైయెస్ట్ డెసిమల్ పాయింట్ ఎంత ఉంది, పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, హైయెస్ట్ మనకు 3 ఉన్నాయి. ఓకేనా? సో ఫస్ట్ ఇది నోట్ చేసుకోవద్దు, జస్ట్ చూసుకోండి. పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, హైయెస్ట్ 3 ఉన్నాయి. ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 1 ఉంది. సో హైయెస్ట్ వచ్చేసి 3 ఉన్నాయి. కాబట్టి పాయింట్ తర్వాత 3 zeros పెట్టుకుందాం. మనకు 296 ఉంది కదా, 296.000. ఓకేనా? 0 చూడండి, ఎందుకంటే మనకి ఇక్కడ పాయింట్ తర్వాత 3 digits ఉన్నాయి కాబట్టి. ఓకే, ఇప్పుడు ఈజీ అవుతుంది మనకు. నెక్స్ట్ చూడండి 0.296, 0.296. నెక్స్ట్ ఎంత ఉంది, 2.96. ఓకేనా? 2.960 అన్నా 96 అన్నా ఒకటే. నెక్స్ట్ 29.6. ఓకేనా? 29.6 లేకపోతే ఈ విధంగా రాసుకుంది 296.000. నెక్స్ట్ ఏమొచ్చింది, నెక్స్ట్ హైయెస్ట్ డిజిట్ ఏంది, 29.6 కదా, 29.600. ఓకేనా? సో పాయింట్ తర్వాత మీరు జీరోస్ పెట్టుకోండి. నెక్స్ట్ 2.96, 2.9600. ఓకే, 3 digits కదా ఇక్కడ ఉండాలి. చూడండి 96960. ఓకే, 600960. ఓకే, నెక్స్ట్ 0.296. సో 6 వస్తుంది. ఓకేనా? 6 plus 9 ఎంత, 15. ఇక్కడ 1, ఇక్కడ 5. నెక్స్ట్ చూడండి 6 plus 9 15, 15 plus 2 17, 17 plus 1 18. 1 ఇక్కడ, 8 ఇక్కడ. పాయింట్ ఇక్కడ పెట్టుకోండి. ఓకేనా? పాయింట్ ఉంది కాబట్టి 6 plus 9 ఎంత, 15, 15 plus 2 17, 17 plus 1 18. సో 1 ఇక్కడ, 8 ఇక్కడ. ఓకే,
సో 9 + 2 11, 11 + 1 12, ఓకేనా 12. సో 1 ఇక్కడ 2 ఇక్కడ, ఓకే 2 + 1 3. సో 328.856, ఓకేనా 328.856. మనకు ఆప్షన్ ఎక్కడ ఉంది? మనకు ఆప్షన్ 1 327.856 రాంగ్. ఇక్కడ ఎందుకంటే 328 వచ్చింది స్టార్టింగ్ లో మనకు, కాబట్టి మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా నెక్స్ట్ 328 ఉంది, 0.756 ఉంది. మనకేం కావాలి? 0.856 రావాలి, కాబట్టి ఇది కూడా రాంగ్. సో 328.856. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఆప్షన్ డి ఆల్సో రాంగ్. ఓకే, ఆప్షన్ సి వచ్చేసి కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూడండి. అప్రాక్సిమేట్ వాల్యూ అడుగుతున్నాడు. అప్రాక్సిమేట్ అంటే 0.5 తర్వాత మనకు 0.66 కానీ 0.7 కానీ 0.8 కానీ ఆ విధంగా ఉందనుకోండి, మనం జస్ట్ 1.66 ఉందనుకోండి 2 గా రాసుకోవచ్చు. అప్రాక్సిమేట్లీ అంటున్నాడు. 1.99 ఉన్నా 2 గా రాసుకోవచ్చు. 1.4 ఉందనుకోండి, 0.5 కంటే యువతలు ఉంటే అదే వాల్యూ రాసుకుంటాం. 0.5 కంటే ఎక్స్ట్రా ఉందనుకోండి, ఒకటి యాడ్ చేస్తాం అనమాట ఎక్స్ట్రా. ఓకేనా, దట్స్ ఇట్. ఇప్పుడు చూడండి, 1132 1132.757 ఉంది. సో అప్రాక్సిమేట్లీ ఏమవుతుంది? మనకు 1133 అవుతుంది. ఓకేనా, 1132ని 1132.757 అంటున్నాడు. సో ఎంతగా రాసుకోవచ్చు? 1133 గా రాసుకోవచ్చు. మైనస్ 2315.996 అంటున్నాడు. సో 2316 గా రాసుకోవచ్చు. దీన్ని 2316 అప్రాక్సిమేట్ వాల్యూ అనమాట. మైనస్ 1753.829 అంటున్నాడు, అంటే 1754 రాసుకోవచ్చు. ప్లస్ 2 ఇంటూ 2846.6 అంటున్నాడు. సో ఏం రాసుకోవచ్చు మనం? 2847 రాసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు సాల్వ్ చేయండి. 2 7 14, 4 క్యాన్సిల్, 2 4 8, 8 + 1 9, 2 8 16, 6 క్యాన్సిల్, 2 2 4, 4 + 5 5, 4 + 1 5. సో 2847 into 2 is nothing but 5694. ప్లస్ చూడండి, ప్లస్ వాల్యూ యాడ్ చేద్దాం. ఫస్ట్ 1754 ప్లస్ 1133 ఎంత అవుతుందండి? 7882, 2887. ఓకేనా, మైనస్ ఇది మైనస్ వాల్యూనే, రైట్? మైనస్ వాల్యూనా కాదండి? ఓకే, ఈ రెండే యాడ్ చేయాలి మనం, మైనస్ ఉన్నాయి కదా. -2316 -1754, ఇది కాదు మనం చేయాల్సింది. ఓకే, చూద్దాం. 6 + 4 10, 1 + 5 6, 6 + 1 7, 3 + 7 10, 2 + 2 4, -4070. -4070 లో నుంచి 1133 తీసేయండి, ఎందుకంటే ఇది ప్లస్ వాల్యూ కదా. ఓకే, 0లో నుంచి 3 పోదు కాబట్టి 7లో నుంచి ఒక దశకం తెచ్చుకుందాం. 10 అవుతుంది. 10లో 3 పోతే 7, 6లో 3 పోతే 3, 40లో 11 పోతే ఎంత అండి? చూడండి, 0లో 1 పోదు కాబట్టి మనం దశకం తెచ్చుకుందాం. 10 అవుద్ది. 10లో 1 పోతే 9. ఇక్కడ ఆల్రెడీ ఒక దశకం పోయింది కాబట్టి 3 ఉంటుంది. 3లో 1 పోతే 2, 2937 అయింది. సో 2937 అనేది ఏం వాల్యూ? మైనస్ వాల్యూ. ఓకేనా, -2937. ఎందుకంటే -4070లో నుంచి ప్లస్ 1133 అనేది తీసేస్తాం. సో -2937 అనేది వచ్చింది మనకు. సో చూడండి, 2937ని 5694 లోంచి తీసేద్దాం. 4లో నుంచి 7 పోతుందా? పోదు. కాబట్టి 9 నుంచి ఒక దశకం తెచ్చుకోండి, 14 అవుతుంది. 14లో నుంచి 7 పోతే ఎంత అండి? 7. సో ఇక్కడ ఎంత ఉంటుంది? 8 ఉంటుంది. ఆల్రెడీ ఒకటి పోయింది కాబట్టి. 8లో 3 పోతే 5. ఓకే, సో 6లో 9 పోతుందా? పోదు. ఎందుకంటే ఈ 6 అనేది చిన్నగా ఉంది కాబట్టి 5లో నుంచి ఒక దశకం తెచ్చుకోండి, 16 అవుతుంది. 16లో నుంచి 9 పోతే ఎంత అండి? 7. ఓకేనా, 7. సో 5లో ఆల్రెడీ 5 నుంచి ఒక దశకం పోయింది కాబట్టి ఎంత ఉంటుంది ఇక్కడ? 4. 4లో 2 పోతే 2. సో ఎంత వచ్చిందండి? 2757. సో ఈ ఆన్సర్ ఎక్కడ ఉందో చూసుకుందాం మనం. ఆప్షన్ ఏలో ఉందా? నో. ఆప్షన్ 2లో ఉందా? ఎస్. ఆప్షన్ బి ఇస్ ద పర్ఫెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి కాదు, ఆప్షన్ డి కాదు, ఆప్షన్ ఈ కూడా కాదు. అప్రాక్సిమేట్ వాల్యూని ఈ విధంగా చేసుకోండి. ఏం లేదండి, 0.5 కంటే ఎక్కువ ఉంటే ఒకటి యాడ్ చేసుకోండి. 0.5 కంటే బిలో ఉందనుకోండి, ఎగ్జాక్ట్ గా మనకు సపోజ్ 1132.45 ఉందనుకోండి, 1132నే తీసుకోండి. 1132.5 కంటే ఎక్కువ ఉంటే 1133 గా తీసుకోవచ్చు మనం. ఓకే, ఓకే, మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. సో నోట్ చేసుకోండి. 56 డివైడెడ్ బై స్క్వేర్ బ్రాకెట్ ఓపెన్ 1/3 కర్లీ బ్రాకెట్ ఓపెన్ 15 + 12 మైనస్ స్మాల్ బ్రాకెట్ ఓపెన్ 9 + 6 మైనస్ 5 + 7 బార్ స్మాల్ బ్రాకెట్ క్లోజ్డ్, కర్లీ బ్రాకెట్ క్లోజ్డ్, స్క్వేర్ బ్రాకెట్ ఆల్సో క్లోజ్డ్, ఈజ్ ఈక్వల్ టు 1.
సో ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఆల్రెడీ మనం వెరీ వెరీ బిగినింగ్ లోనే డిస్కస్ చేసాము. సో ఈ ప్రాబ్లమ్ ని మీరు టాస్క్ గా తీసుకోండి. ఓకేనా? డెఫినెట్ గా మీరు కరెక్ట్ గానే చేయాలి. ఓకే, సో టాస్క్ గా తీసుకుంటారా, చేయాలా? సో వెరీ బిగినింగ్ లో మనం ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్సే కదా మనం సాల్వ్ చేసింది. ఓకే ఓకే, చెప్పండి అంటున్నారు, మరి కొందరు చేస్తా అంటున్నారు. సో ఇందులో డిఫికల్టీ ఏముందండి? సో ఈ విధంగా ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలని చెప్పాను నేను, ఫస్ట్ బార్ లో ఉన్న వాల్యూస్ ని సింప్లిఫై చేయాలన్నమాట. ఓకేనా? బార్ అంటే ఏమని అర్థం మనకు? జస్ట్ మనకు బార్ అని ఇచ్చారంటే బార్ కింద ఏ వాల్యూస్ అయితే ఉన్నాయో ఫస్ట్ ఆ వాల్యూస్ ని సింప్లిఫై చేయమని దాని అర్థం. ఓకేనా? సో కరెక్ట్ గా ఉన్న వినండి, కరెక్ట్ గా వినండి. బార్ ఉంటే దాని అర్థం ఏంటంటే బార్ కింద లేకపోతే బార్ అనేది ఏ వాల్యూస్ పైన అయితే ఉందో ఫస్ట్ ఆ వాల్యూస్ ని సింప్లిఫై చేయమని దాని అర్థం. ఓకే, సో చూడండి, ఉన్నది ఉన్నట్టే రాసుకోండి. 56, ఓకేనా? 56 సొల్యూషన్ నోట్ చేసుకోండి. 56 డివైడెడ్ బై, ఓకే, స్క్వేర్ బ్రాకెట్ ఓపెన్ 1/3 కర్లీ బ్రాకెట్ ఓపెన్ 15 ప్లస్ 12 మైనస్ స్మాల్ బ్రాకెట్ ఓపెన్ 9 ప్లస్ 6 మైనస్ 5 ప్లస్ 7 బార్ ఉంది కదా. సో బార్ కింద ఏ వాల్యూస్ ఉన్నాయి? 5 ప్లస్ 7 ఉంది. సో ఫస్ట్ ఈ వాల్యూస్ ను సింప్లిఫై చేయాలి. 5 ప్లస్ 7 ఈజ్ నథింగ్ బట్ 12. సో బార్ ఉన్న వాల్యూస్ ని మనం సింప్లిఫై చేసాం. స్మాల్ బ్రాకెట్ క్లోజ్డ్, కర్లీ బ్రాకెట్ క్లోజ్డ్, స్క్వేర్ బ్రాకెట్ ఆల్సో క్లోజ్డ్. నెక్స్ట్ చూడండి, 56 డివైడెడ్ బై, నెక్స్ట్ చూడండి, ఫస్ట్ మనము బ్రాకెట్స్ ఇచ్చినప్పుడు మీకు ఆల్రెడీ చెప్పాను నేను, బ్రాకెట్స్ ఆర్ 3 టైప్స్. ఫస్ట్ వన్ ఈజ్ స్మాల్ బ్రాకెట్, సెకండ్ వన్ ఈజ్ కర్లీ బ్రాకెట్, థర్డ్ వన్ ఈజ్ స్క్వేర్ బ్రాకెట్. సో ఫస్ట్ స్మాల్ బ్రాకెట్ లో ఉన్న వాల్యూస్ ని సింప్లిఫై చేయాలి, సెకండ్ కర్లీ బ్రాకెట్, థర్డ్ వన్ ఈజ్ స్క్వేర్ బ్రాకెట్ లో ఉన్న వాల్యూస్ ని సింప్లిఫై చేయాలి. తర్వాత వాటి వెలుపల ఉన్న వాల్యూస్ ని మనం సింప్లిఫై చేసుకోవాలి. అప్పటి వరకు బ్రాకెట్ లో ఉన్న వాల్యూస్ మాత్రమే సింప్లిఫై చేసుకోవాలి. చూడండి, 1/3, ఓకే, 1/3 కర్లీ బ్రాకెట్ ఓపెన్ 15 ప్లస్ 12 మైనస్ స్మాల్ బ్రాకెట్ ఓపెన్ 9 ప్లస్ 6 ఎంత అండి? 15. 15 మైనస్ 12 ఎంత? 15 మైనస్ 12 ఎంత? 3. ఓకేనా? ఫస్ట్ మనం స్మాల్ బ్రాకెట్ లో ఉన్న వాల్యూస్ సింప్లిఫై చేయాలి కాబట్టి. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తాం చూడండి, 56 డివైడెడ్ బై, ఓకేనా, 56 డివైడెడ్ బై 1/3, ఓకే, కర్లీ బ్రాకెట్ ఓపెన్ 15 ప్లస్ 12, చూడండి ఇది ప్లస్ 3, వెలుపల ఉన్నది మైనస్, అంటే బ్రాకెట్ ఉంది మధ్యలో, సో ఇంటూ అవుతుంది. సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది 3. ఓకేనా? సో స్మాల్ బ్రాకెట్ ఎగిరిపోయింది మనకు, కర్లీ బ్రాకెట్ క్లోజ్, స్క్వేర్ బ్రాకెట్ ఆల్సో క్లోజ్. 56 డివైడెడ్ బై, ఓకేనా, 56 డివైడెడ్ బై 1/3 కర్లీ బ్రాకెట్ ఓపెన్, చూడండి 12 లో నుంచి 3 పోతే ఎంత అండి? 11. ఓకేనా? 11 ప్లస్ 15, చూడండి ఎంత అవుతుంది మనకు? చూడండి, 15 ప్లస్ 12 లో 3 పోతే ఎంత అండి? 12 లో 3 పోతే ఎంత? 9 కదా. ఓకేనా? 9 కదా. సో చూడండి, 15 ఇలాగే రాశాను ప్లస్, సో 12 లో నుంచి మైనస్ 3 పోతే ఎంతండి? 9 ప్లస్ 9 అవుతుంది. ఓకేనా? కర్లీ బ్రాకెట్ క్లోజ్, స్క్వేర్ బ్రాకెట్ ఆల్సో క్లోజ్. 56 డివైడెడ్ బై స్క్వేర్ బ్రాకెట్ ఓపెన్ 1/3 కర్లీ బ్రాకెట్ ఓపెన్ 15 ప్లస్ 9 ఎంత? 24. కర్లీ బ్రాకెట్ క్లోజ్డ్, స్క్వేర్ బ్రాకెట్ ఆల్సో క్లోజ్డ్. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, సో అర్థమైన వాళ్ళు ఆల్రెడీ చేసుంటారు. ఎవరికైతే ఇన్ కేస్ ఈ విధమైన ప్రాబ్లమ్స్ అర్థం కాలేదో వెరీ బిగినింగ్ లో, వాళ్ళు మాత్రం వినండి. 56 డివైడెడ్ బై స్క్వేర్ బ్రాకెట్ ఓపెన్ 1/3, సో కర్లీ బ్రాకెట్ లో ఏముందండి మనకు? 24 ఉంది. సో బ్రాకెట్ వెలుపల 1/3 ఉంది. సో ఇంటూ అవుతుంది, అది మల్టిప్లికేషన్ అవుతుంది కాబట్టి ఇంటూ 24. ఓకేనా? స్మాల్ బ్రాకెట్ అయిపోయింది, కర్లీ బ్రాకెట్ అయిపోయింది. ఇప్పుడు స్క్వేర్ బ్రాకెట్ మాత్రమే ఉంది మనకు. సో 1/3 ఇంటూ 24 ఏంటండి? సో 3 1 జ 3 8 జ 24, రైట్? సో 56 డివైడెడ్ బై, స్క్వేర్ బ్రాకెట్ లో ఏముంది మనకు? 8 ఉంది. సో వెలుపల వచ్చేసి మనకేం లేదు, ఇక్కడ వచ్చేసి ప్లస్ 8 ఉంది. సో డివైడెడ్ బై ఏమవుతుంది మనకు? 56 డివైడెడ్ బై 8 అవుతుంది. సో 56 అనేది 8 తో ఎన్ని టైమ్స్ పోతుంది? 7 టైమ్స్ పోతుంది. 8 7 జ 56 కదా. సో 8 1 జ 8 7 జ. సో అవర్ ఆన్సర్ ఈస్ 7. సో ఆప్షన్ సి అవుతుంది. ఏ కాదు, బి కాదు, డి కాదు, ఈ కూడా కాదు. సో జస్ట్ స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వస్తే మీకే అర్థమైపోతుంది ఆన్సర్ ఏది వస్తుంది అనేది. సో ఆల్రెడీ ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనం డిస్కస్ చేసుకున్నాం కదా. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ వన్
సో కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఫస్ట్ బార్లో ఉన్న వాల్యూస్ ని ఫస్ట్ సింప్లిఫై చేయండి. తర్వాత స్మాల్ బ్రాకెట్స్, తర్వాత కర్లీ బ్రాకెట్స్, తర్వాత స్క్వేర్ బ్రాకెట్. వీటన్నిటి అయిపోయిన తర్వాత ఈ వాల్యూ దగ్గరికి రండి. అంతేగాని ముందు నుంచే సాల్వ్ చేసుకుంటూ పోవద్దు. 15 + 12 27 ఈ విధంగా మీరు చేసుకుంటూ వెళ్తే రాంగ్ అవుతుంది. అకార్డింగ్ టు ది బార్డర్స్ మనం చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇది అప్రాక్సిమేట్ వాల్యూస్ ఏ విధంగా నేను చేయాలనేది చెప్పాను కదా మీకు. సో సాల్వ్ చేసుకోండి. 8.99 ఈజ్ నథింగ్ బట్ 9 ఇంటూ 8.99 ఈజ్ నథింగ్ బట్ 9 ఇంటూ 8.99 ఈజ్ నథింగ్ బట్ 9 డివైడెడ్ బై 2.99 ఈజ్ నథింగ్ బట్ 3 ఈజ్ ఈక్వల్ టు 3 పవర్ ఎక్స్ అన్నాడు. సో 3 1 జా, సో చూడండి 3 1 జా 3 3 జా, సో 9 ఇంటూ 9 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు 3 టు ద పవర్ ఆఫ్ ఎక్స్ అన్నాడు. సో మనకేమన్నాడు 3 టు ద పవర్ ఆఫ్ ఎక్స్ అన్నాడు. సో రిమైనింగ్ వాల్యూస్ ని కూడా 3 లేకే కన్వర్ట్ చేసుకోవాలి కదా. సో 9 ఈజ్ నథింగ్ బట్ 3 స్క్వేర్, 9 ఈజ్ నథింగ్ బట్ 3 స్క్వేర్ ఇంటూ 3 ఈజ్ నథింగ్ బట్ 3 పవర్ 1 అనుకోండి. ఓకేనా, 3 ఈజ్ నథింగ్ బట్ 3 పవర్ 1 అనుకోండి. సో 3 టు ద పవర్ ఆఫ్ ఎక్స్. సో ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఈజ్ నథింగ్ బట్ a టు ద పవర్ ఆఫ్ m ప్లస్ n. సో 2 + 2 + 1 ఎంత 5. సో 3 టు ద పవర్ ఆఫ్ 5. సో అవర్ ఆన్సర్ ఈజ్ 5. ఆప్షన్ బి. ఓకే, నెక్స్ట్ వన్ మీరు టాస్క్ తీసుకోండి. ఓకేనా, ఇది ఆల్రెడీ ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. రీసెంట్ గా కూడా డే బిఫోర్ చూడండి ఈ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సేమ్ ఇదే వేలోనే ఈ ప్రాబ్లమ్ ని కూడా మీరు సాల్వ్ చేయండి. ఓకేనా, సో ఇది టాస్క్ గా తీసుకోండి. సో చేస్తారు కదా టాస్క్ గా, చేస్తారు టాస్క్ గా తీసుకుంటారా లేదా? 22 మైనస్ స్క్వేర్ బ్రాకెట్ ఓపెన్ 23 మైనస్ కర్లీ బ్రాకెట్ ఓపెన్ 24 మైనస్ స్మాల్ బ్రాకెట్ ఓపెన్ 27 మైనస్ 25 మైనస్ 30 బార్, స్మాల్ బ్రాకెట్ క్లోజ్డ్, కర్లీ బ్రాకెట్ క్లోజ్డ్, స్క్వేర్ బ్రాకెట్ ఆల్సో క్లోజ్డ్. ఫస్ట్ మనకు కర్లీ బ్రాకెట్ స్మాల్ బ్రాకెట్ లో బార్ లో ఉన్న వాల్యూస్ ని మీరు సింప్లిఫై చేసి రిమైనింగ్ వాటిని చేసుకోండి. ఓకే, సో చేయండి. జస్ట్ మీరు నోట్ చేసుకోండి, క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత సాల్వ్ చేసుకుందరు కానీ. ఓకే, 45th ప్రాబ్లం చూద్దాం. జస్ట్ స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి, నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోతాం. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, షల్ వి గో టు నెక్స్ట్ వన్? ఓకే, మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. సో నోట్ చేసుకోండి. ద సింప్లిఫైడ్ వాల్యూ ఆఫ్ 46 minus 3/4 of 32 minus 6 divided by 11 plus 3/4 of small bracket open 34 minus 6 small bracket closed. ఈ ప్రాబ్లం వెరీ సింపుల్ ప్రాబ్లమే అండి, మీరు డిఫికల్టీగా అనుకోవద్దు. వెరీ సింపుల్ ప్రాబ్లం. చూడండి 46 minus 3/4 half is nothing but multiplication 32 minus 6 divided by 11 plus 3/4 half is nothing but multiplication. సో 34 minus 6 ఎంత అండి 28. ఓకేనా, 28. సో ఇప్పుడు చూసుకోండి 4 1 4 8 32, రైట్? 4 8 32. నెక్స్ట్ 46 minus 3 8 24 minus 6. ఓకే, minus 6 divided by చూడండి 11 plus 3/4 into 28. సో ఏమవుతుంది 4 1 4 7 28. ఓకే, సో నెక్స్ట్ ఏమవుతుందండి 46 minus 24 minus 6 ఎంత అవుతుంది -30 అవుతుంది, రైట్? -30 అవుతుంది డివైడెడ్ బై 11 plus 3 into 7 21 అవుతుంది. 21 అవుతుంది. చూడండి 46 లో 30 పోతే ఎంత అండి? చూడండి 16 అవుతుంది కదా. ఓకేనా, 11 plus 21 ఎంత అవుతుంది 22 అవుతుంది, రైట్? 23 అవుతుంది, రైట్? 23 అవుతుందా? 33 అవుతుందండి. 21 plus 11 కదా, 32 అవుతుంది అనమాట. ఓకేనా, 32 అవుతుంది. సో ఇప్పుడు ఏం వస్తుంది చెప్పండి? 46 లో 30 పోతే 16 వస్తుంది. 11 plus 21 32 అవుతుంది. సో 16 1 16 2 ఓకేనా, 16 1 16 2 సో అవర్ ఆన్సర్ ఈస్ 1/2. వెరీ సింపుల్. ఓన్లీ మనకు 2 మెంబర్స్ మాత్రమే ఆన్సర్ ఇచ్చారు. ఇందులో డిఫికల్టీ ఏం లేదు. ఫస్ట్ మీరు ఏం చేస్తారు, అకార్డింగ్ టు ద బార్డర్స్ ఫస్ట్ హాఫ్ లో ఉన్న వాల్యూస్ ని సింప్లిఫై చేసుకోండి. 3/4 ఆఫ్ 32. సో 4 1 4 8 32. సో 8 3 24. సో -24 -6 ఏమవుతుంది? -24 -6 ఎంత అవుతుంది? -30 అవుతుంది. 46 లో 30 పోతే ఎంత? 16 మిగులుతుంది. డివైడెడ్ బై చూడండి 34. ఫస్ట్ మనం స్మాల్ బ్రాకెట్ లో ఉన్న వాల్యూస్ ని సింప్లిఫై చేయాలి. 34 లో 6 పోతే ఎంత? 28.
Half is nothing but multiplication. 3/4 into 28. 4 1 ja 4 7 ja 28, right? So 7 3 ja 21. 21 plus 11 enta 32. So 16 divided by 32. 32 అనేది 16 తో ఎన్ని టైమ్స్ పోతుంది మనకు? 2 times కి. 16 1 ja 16 2 ja. So 1/2. ఓకేనా? So our answer is option D. సో ఈ క్వశ్చన్ మీకు ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా, టాస్క్ గా తీసుకొని చేయండి. మీరు చేస్తేనే కదా తెలుస్తుంది. ఎవ్రీ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతే మీరు ఎప్పుడు చేస్తారు? సో మీరు తీసుకొని చేయండి. ఇన్ కేస్ రాకపోతే ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఓకేనా? డెఫినెట్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ క్వశ్చన్. 2 power 40 plus 2 power 40 plus 2 power 40 plus 2 power 40 is equal to what? ఎంత వచ్చిందండి ఆన్సర్? సినా? సి ఏముంది మనకి ఇక్కడ? 2 power 160 ఉంది. సో ప్రతి ఒక్కరు 2 power 160 వేస్తున్నారు ఆన్సర్. 2 power 160, 2 power 160, 2 power 160. చూడండి, ఒకే ఒక్కరు మాత్రమే 2 power 42 అని ఇచ్చారు. సో 2 power 160 అనేది మీరు ఏ విధంగా ఇస్తున్నారు? సో ఇక్కడ చూడండి, 2 power 40 into 2 power 40 into 2 power 40 into 2 power 40. ఈ క్వశ్చన్ సేమ్ గా ఉందా? డిఫరెన్స్ ఉందా? డెఫినెట్ గా డిఫరెన్స్ అనేది ఉంది. ఇక్కడ ఏముంది? ప్లస్ ఉంది. 2 power 40 plus 2 power 40 plus 2 power 40 plus 2 power 40. ఇక్కడ ఏముంది? 2 power 40 into 2 power 40 into 2 power 40 into 2 power 40. సో దెర్ ఇస్ ద డిఫరెన్స్ కదా. సో ఈ విధంగా ఉన్నప్పుడు ఈ విధంగా ఎలా చేస్తారు? మీరు చేయలేరు. సో ఈ విధంగా ఉంటే a power m into a power n is equal to a power m plus n అని చేయొచ్చు మీరు. సో ఏమవుతుంది? 40 plus 40 80, 80 plus 40 120, 120 plus 40 160. సో 2 power 160 అనేది కరెక్ట్ అవుతుంది ఈ విధంగా ఇచ్చినప్పుడు. సో ఈ విధంగా ఇచ్చినప్పుడు 2 power 160 అని చేస్తున్నారు. ఆ విధంగా చేయకూడదు. సో చూడండి, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఏ విధంగా చేయాలంటే ఇప్పుడు మనము, సో చూడండి, దెర్ ఈస్ అ డిఫరెన్స్ బిట్వీన్ దిస్ క్వశ్చన్ అండ్ దిస్ క్వశ్చన్ అండి. ఈ టైప్ లో ఇస్తే మీకు 2 power 160 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఈ విధంగా ఇస్తే 2 power 40 plus 2 power 40 plus 2 power 40 plus 2 power 40 is equal to what? ఈ విధంగా ఇస్తే మనం ఏ విధంగా చేయాలంటే 2 power 40 అనేది ఎన్ని టైమ్స్ ఉందండి మనకు? 4 టైమ్స్ ఉంది, రైట్? 4 టైమ్స్ ఉంది. సో 4 టైమ్స్ ఆఫ్ 2 power 40 ఇచ్చారు కాబట్టి, ఓకేనా? 4 టైమ్స్ ఆఫ్ 2 power 40 కదా ఇక్కడ, ఓకేనా? సో 4 టైమ్స్ ఇచ్చారు కాబట్టి మనం 4 కామన్ తీసుకుందాం. 2 power 40 అనేది ఒకసారి రాసుకుందాం, ఓకేనా? 4 టైమ్స్ ఇచ్చాడు కదా మనకు. సో 4 కామన్ గా తీసుకొని 2 power 40 గా రాద్దాం. సో ఈ 4 ని ఏ విధంగా రాసుకోవచ్చు? మనం 2 square గా రాసుకోవచ్చు. 2 square into 2 power 40. సో దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు? ఇప్పుడు మనం 2 power 2 into 2 power 40. సో ఎంత వస్తుంది మనకు? a power m into a power n is nothing but a power m plus n కదా. సో 2 power 2 plus 2 is nothing but 2 power 42. సో అవర్ ఆన్సర్ is option D. ఓకే. సో 2 power 41 కాదండి, 2 power 42. Is it clear for everyone? Say yes or no. Is it clear for everyone? ఇది అర్థం కాలేదు అంటే నేను ఇంకో వేలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దిస్ ఈజ్ వెరీ వెరీ సింపుల్ వే అండి. ఓకే, క్లియర్ అంటున్నారు అందరూ. ఓకే, అవసరం లేదంటున్నారు. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. ఓకే, మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 18 plus 17 into 3 minus 1 divided by 18 minus 15 divided by 3 minus 1. చూడండి, ఇందులో మీకు చూడండి 2 power 40 plus 2 power 40 plus 2 power 40 plus 2 power 40, రైట్? ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఈ విధంగా చేయొద్దు. ఓకే, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి a power m into a power n is equal to a power m plus అనే ఫార్ములా ఇక్కడ వర్తించదు మనకు. సో 2 power 40 plus 2 power 40 plus 2 power 40 plus 2 power 40 కదా. 2 power 40 అనేది 4 టైమ్స్ ఉంది మనకు. సో 4 టైమ్స్ ఉంది కాబట్టి మనం 4 ని కామన్ తీసుకుంటే 4 into 2 power 40 గా రాసుకోవచ్చు, ఓకేనా? సో 4 into 2 power 40 గా రాసుకోవచ్చు. ఎందుకు 4 into 2 power 40 అంటే 2 power 40 అనేది 4 టైమ్స్ ఉంది మనకు. సో 4 కామన్ గా తీసుకోవచ్చు కదా. సో 4 ని ఏ విధంగా రాసుకోవచ్చు? 2 square గా రాసుకోవచ్చు. సో 2 square into 2 power 40. సో 2 square into 2 power 40 is nothing but 2 to the power of 42. సో a power m into a power n అనే ఫార్ములాలో ఉంది కదా ఇది.
ఆ ఫామ్ లో ఉంది కదా, కాబట్టి ఈ విధంగా రాసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్. సో 18 ప్లస్ 17 3 జా 51 minus 1 divided by 8 minus 15 divided by 3 minus 1. 3 1 జా 3 5 జా 15. ఓకేనా? సో 51 లో 1 పోతే 50 అవుతుంది. 50 ప్లస్ 18 68 అవుతుంది. డివైడెడ్ బై 8 మైనస్ 5 మైనస్ 1. ఓకే, ఓకే. సో ఇప్పుడు చూడండి 68 డివైడెడ్ బై -5 - 1 ఎంత అవుతుంది? -2 అవుతుంది కదా. సో 8 - 6, 68 డివైడెడ్ బై 8 లో -6 పోతే ఎంత ఉంటుంది? 2 ఉంటుంది. 68 అనేది 2 తో ఎన్ని టైమ్స్ పోతుంది? 34 టైమ్స్ కి. 34 2 జా 68 అవుతుంది. 2 34 జా సేమ్ అవుతుంది. సో అవర్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి అవుతుంది. ఓకేనా? ఇన్ కేస్ ఎవరైనా నోట్ చేయకపోయింటే నోట్ చేసుకోండి. రీసెంట్ టైమ్ అండ్ డిస్టెన్స్ ఎగ్జామ్ క్వశ్చన్స్ కాదండి, ప్రతి ఒక్క టాపిక్ నుంచి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? డోంట్ వరీ, ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నోట్ చేసుకోండి. 1/1 + 1/1 + 1/5. ఓకేనా? నోట్ చేసుకోండి. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ని సింపుల్ గా ఏ విధంగా చేయొచ్చు అంటే, ఫస్ట్ మనకు డినామినేటర్ లో ఉన్న చూడండి, న్యూమరేటర్ బై డినామినేటర్ ఉంది కదా. సో ఆ విధంగా రాసుకోండి. న్యూమరేటర్ బై డినామినేటర్ అనేది 1/5 ఉంది కాబట్టి 1,5 అని రాసుకోండి. నెక్స్ట్ ఎన్ని వన్స్ ఉన్నాయండి మనకు? 1 2. సో 2 బ్లాంక్స్ పెట్టుకోండి. ఇక్కడ ఉండేటివన్నీ ప్లస్లే కదా. సో ప్లస్ ప్లస్. ఓకేనా? సో 1 + 6 ఎంత? 1 + 5 ఎంత? 6. 5 + 6 ఎంత? 11. ఓకేనా? 11 అవుతుంది. ఓకే, 11 అవుతుంది. చూడండి 1,5 2 బ్లాంక్స్ పెట్టుకోండి. మొత్తం మనకు ప్లస్లే కదా ఇక్కడ ఉండేది. సో 1 + 5 ఎంత అవుతుంది? 6 అవుతుంది. 5 + 6 ఎంత అవుతుంది? 11 అవుతుంది. సో మనం ఏ విధంగా రాసుకుంటాం ఇప్పుడు? 6/11. ఓకేనా? 6/11. ఎస్, కరెక్ట్. సో ఈ విధంగా చేసుకోండి. ఓకేనా? ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీకు ఇంకా ఎక్కువ కావాలంటే, మైనస్లు ఉన్నవి, డివైడెడ్ బైలు ఉన్నవి, ఈ విధంగా కావాలంటే నేను మీకు నోట్ మేకింగ్ చేసి గ్రూప్ లో అప్లోడ్ చేస్తాను. మీరు సాల్వ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ మీరే సాల్వ్ చేయండి. ఓకే, ఈ క్వశ్చన్ నేను చెప్తాను. ఈ క్వశ్చన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఈ క్వశ్చన్ కి డిఫరెన్స్ ఉంది. ఇక్కడ ఈ డివైడెడ్ బై కంటే ముందు 1 లేదు. సో ఇక్కడ ఉంది కాబట్టి దెర్ ఈస్ అ డిఫరెన్స్ అండి. ఈ క్వశ్చన్ కి ఈ క్వశ్చన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో సేమ్ న్యూమరేటర్ బై డినామినేటర్ ఉంది కదా. సో న్యూమరేటర్ కామా డినామినేటర్ రాసుకోండి. ఎన్ని 1లు ఉన్నాయండి మనకు? 1 2 3. 3 1s ఉన్నాయి కాబట్టి 3 బ్లాంక్స్ పెట్టుకోండి. ఓకేనా? 3 బ్లాంక్స్ పెట్టుకోండి. ఎన్ని ప్లస్? మొత్తం ప్లస్లే కదా. ప్లస్ ప్లస్ ప్లస్. ఓకే, సో 2 + 3 ఎంత? 5. 3 + 5 ఎంత? 8. 5 + 8 ఎంత? 13. ఓకేనా? 13. చూడండి మనకు ఈ డివైడెడ్ బై కంటే పైన 1 ఉందనుకోండి, అప్పుడు ఏం చేస్తామంటే రివర్స్ అన్నమాట. రివర్స్ డినామినేటర్ బై న్యూమరేటర్ అని రాస్తాం. అంటే 13/8 గా రాసుకుంటాం. ఓకేనా? 13/8 గా రాసుకుంటాం. అదే మామూలుగా ఇక్కడ మనకు 1 లేదనుకోండి, జస్ట్ 1/1 + సంథింగ్ ఉంటే మామూలుగా రాసుకుంటాం. ఈ విధంగా ఎలా అయితే రాసుకున్నామో ఆ విధంగా రాసుకుంటాం. ఇక్కడ మనకు ఈ డివైడెడ్ బై కంటే ముందు 1 లేదు కాబట్టి ఇక్కడ మనం ఏం రాసుకున్నాం? ఇక్కడ 6/11 రాసుకున్నాం. అదే మనకి ఇక్కడ 1 ఉంటే ఇటు సైడ్ నుంచి రివర్స్ రాసుకునే వాళ్ళం. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వద్దు. చూడండి 6/11 వచ్చింది కదా. ఎగ్జాక్ట్ గా దీనికి మనం నార్మల్ ప్రొసీజర్ లో చేసినా కూడా సేమ్ వాల్యూనే వస్తుంది. సో చూడండి దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు? 5 1 జా 5. 5 + 1 6. 6/5 అవుతుంది. ఓకేనా? సో చూడండి 1/1 + 1/1 + 1/5 కదా. సో 5 1 జా 5. 5 + 1 6. 6/5 అవుతుంది. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి? సెకండ్ స్టెప్ మనకు 1/1 + 1 ఏమొస్తుంది ఇక్కడ? 6/5 వస్తుంది. నెక్స్ట్ చూడండి నెక్స్ట్ ఏమొస్తుందండి? నెక్స్ట్ ఏమొస్తుంది మనకు? ఈ 6/5 వచ్చేసి మనకు న్యూమరేటర్ లోకి పోతే ఏమవుతుంది? ఫ్రాక్షన్ వచ్చేసి ఇంటూ రివర్స్ అవుతుంది. సో 1/1 + 1 × 5/6. రైట్? 1 × 5/6 5/6 అవుతుంది. కాబట్టి ఇది థర్డ్ స్టెప్ అండి. మీకు ఇది థర్డ్ స్టెప్. ఇక్కడ చూడండి ఫోర్త్ స్టెప్ చేస్తున్నాను. ఇక్కడ ఫోర్త్ స్టెప్ 1/1 + ఓకే 1 × 5/6 5/6 అవుతుంది కదా. సో 5/6. ఓకేనా? 5/6.
నెక్స్ట్ ఫిఫ్త్ స్టెప్ చూడండి 6 1 6 6 + 5 11 11/6 అవుతుంది. సో 1/11/6 ఇది ఫిఫ్త్ స్టెప్ మీకు. ఇది ఫిఫ్త్ స్టెప్ మీకు. నెక్స్ట్ చూడండి 1 ఇంటూ ఎందుకు ఇంటూ అంటున్నానంటే ఈ 11/6 అనేది మనకు న్యూమరేటర్లోకి వెళ్తే పైకి వెళ్తే ఏమవుతుంది ఇంటూ ఫ్రాక్షన్ వచ్చేసి రివర్స్ అవుతుంది. సో 11/6 కాస్త 6/11 అవుతుంది. సో 1 ఇంటూ 6/11 6/11 అవుతుంది. సో మనం ఇంతకు ముందు చేసిన ప్రొసీజర్ కూడా మనకు 6/11 కదా వచ్చింది. ఓకే, సో ఈ మెథడ్ లో చేయొద్దు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకేనా, నేను ఫస్ట్ షార్ట్ కట్ లో ఏదైతే చెప్పానో ఆ వేలోనే చేయండి. ఓకే, సో ఈ విధంగా జనరల్ ప్రొసీజర్ లో చేసినా మీకు ఆన్సర్ వస్తుంది, బట్ ఈ విధంగా చేయొద్దు, టైం టేకింగ్ అనమాట. ఓకే, సో 6/11 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అండి. సో షార్ట్ కట్ లో వచ్చేసి 1/5 కదా. సో న్యూమరేటర్ డినామినేటర్ రాసుకోండి. 2 1s ఉన్నాయి కాబట్టి 2 బ్లాంక్స్ పెట్టుకోండి. ప్లస్లే కాబట్టి 1 + 5 ఎంత 6, 5 + 6 ఎంత 11. సో న్యూమరేటర్ బై డినామినేటర్. సో ఇది న్యూమరేటర్ అనుకోండి, ఇది డినామినేటర్ అనుకోండి. సో 6/11 అవుతుంది. అదే ఇక్కడ పైన 1 ఉంటే రివర్స్ లో రాసుకుంటారు అంతే, దాట్స్ ఇట్. ఓకే, 49 కదండి ఇప్పుడు చెప్పింది క్లియర్ గా. ఓకే, సో 50 ప్రాబ్లమ్స్ అయిపోయినాయి. ఈ మీకు బాడ్మస్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ క్లాస్ లో నేను గత 2-3 సంవత్సరాలలో బాడ్మాస్ నుంచి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చారో అవన్నీ గ్యాదర్ చేసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లేకపోతే ఒక టాపిక్ అయిపోయిన తర్వాత ఒక ప్రీవియస్ పేపర్, ఒక టాపిక్ అయిపోయిన తర్వాత ఇంకో ప్రీవియస్ పేపర్, ఈ విధంగా నేను అన్ని స్టేట్లలో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాను. సో నెక్స్ట్ మీకు ఒక ప్రీవియస్ పేపర్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, 2 బ్లాంక్స్ ఎందుకు పెట్టానంటే ఇక్కడ చూడండి, మీకు ఎన్ని వినండి ఫస్ట్ క్లాస్. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు 2 1s ఉన్నాయి కదా సైడ్ కి, కాబట్టి 2 బ్లాంక్స్ పెట్టుకున్నాను నేను. ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి కాబట్టి 3 బ్లాంక్స్ పెట్టుకున్నాను నేను. ఓకేనా, మీరు ఎన్ని లైన్స్ ఉంటే ఎన్ని 1s ఉంటే అన్ని బ్లాంక్స్ పెట్టుకోండి. సో చూడండి, న్యూమరేటర్ బై డినామినేటర్ కదా. సో న్యూమరేటర్ డినామినేటర్. ఇక్కడ ఎందుకు 2 బ్లాంక్స్ పెట్టుకుంటున్నానంటే ఇక్కడ సైడ్లకు మనకు 2 1s ఉన్నాయి కదా. సో 2 బ్లాంక్స్ పెట్టుకోండి. ఎన్ని 1s ఉంటే అన్ని బ్లాంక్స్ పెట్టుకోవాలి. ఓకేనా, ఇక్కడ ప్లస్లే ఉన్నాయి కాబట్టి ప్లస్ చేస్తూ రావాలి అంతే. 1 + 5 6, 5 + 6 11. ఓకేనా, నెక్స్ట్ మనకు పెట్టుకోవాల్సిన అవసరం లేదు బ్లాంక్స్, ఎందుకంటే 2 1s ఉన్నాయి కాబట్టి 2 బ్లాంక్సే పెట్టుకున్నా. సో మనం న్యూమరేటర్ బై డినామినేటర్ కదా, న్యూమరేటర్ డినామినేటర్ రాసుకున్నా కదా, లాస్ట్ 2 నెంబర్లని న్యూమరేటర్ బై డినామినేటర్ రాసుకోవాలి. ఓకే, 6/11 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకే, సేమ్ అండి. ఇప్పుడు 5 3 4 ఆ విధంగా ఉన్నాయనుకోండి, నేను మీకు నెక్స్ట్ క్లాస్ లో అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు కావాలంటే. ఓకే, ఓకే అండి, ఈ రోజుతో అయితే క్లాస్ అయిపోయింది. నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ కలుద్దాం. ఓకేనా, హ్యావ్ ఎ నైస్ డే.